రాము, నువ్వు ఈ మేకలను చూసుకో, నేను పొలానికి వెళ్తున్నాను. సరే నాన్నగారు. ఈ మేకలను తీసుకుని రాము అడవికి వెళ్తాడు. అవి చాలా చక్కగా తింటూ ఉంటాయి. సరే, టైం అయింది, రండి రండి అని వాటిని తీసుకుంటూ వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఒక నక్క చూస్తుంది. అరే వా, ఇన్ని ఉన్నాయి మేకలు. నేను ఇన్ని రోజులు ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ఇవన్నీ నేనే తింటాను. ఇవన్నీ నేను ఒక్కరిదాన్ని తినలేనుగా, కాబట్టి రోజుకొకటి తింటాను. బా. లోమడి వాటి వెనక్కి చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. లోమడి రాత్రి సమయంలో వచ్చి వాటిలోంచి ఒక దానిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఉదయాన్నే లేచి వీళ్ళందరూ చూస్తారు. చూడు రాధారాము, వీటిలోంచి ఒక మేక లేదు, కేవలం తాడు మాత్రమే ఉంది. ఎవరైనా పట్టుకుపోయారంటారా? అలా ఎలా జరుగుతుంది? ఏమీ అర్థం కావటం లేదు అని అనుకుని బాధపడుతూ ఉంటారు. మరుసటి రోజు కూడా ఇదే జరుగుతుంది. నక్క రాత్రి వచ్చి ఒక మేకని తీసుకుని వెళ్తుంది. ఆ ఉదయాన్నే వీళ్ళు లేచి చూస్తారు. రాము, నాన్నగారు చూడండి, ఇక్కడ ఏదో ఒక జంతువు అడుగులు కనిపిస్తున్నాయి. గోపాల్కి మొత్తం అంతా అర్థమవుతుంది. నేను ఏదైతే భయపడుతున్నానో అదే జరిగింది. ఈ నక్కే మన మేకలన్నింటినీ పట్టుకుపోతుంది. ఎలా? మన జీవన విధానం ఎలా సాగుతుంది? మనం పాలని ఎలా అమ్మగలుగుతాము ఇలా పట్టుకుపోతూ ఉంటే అని బాధపడుతూ ఉంటారు. ఇంతలో రామారావు వస్తాడు. ఏమైంది గోపాలరావు? గోపాలరావు జరిగిందంతా చెప్తాడు. ఓ, మీరు దీనికి బందోబస్తు చేయండి. ఆ నక్క లోపలికి వెళ్లకుండా ఉండటానికి ఏమైనా సామాగ్రిని అమర్చి పెట్టండి అని చెప్తాడు. గోపాలరావు వాటిని వాళ్ళ ఇంటిలోనే కట్టుకుంటాడు. రాత్రి సమయంలో నక్క వస్తుంది. అరే, ఈ మేకలన్నీ ఏమైపోయాయి? నాకు చాలా ఆకలిగా ఉంది. వీళ్ళకి నేను వస్తున్నానని తెలిసిపోయినట్టుంది. అందుకే వీటిని తీసేశారు ఎక్కడి నుంచి. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంతలోనే అక్కడ కోళ్ళు ఉన్న సౌండ్ వస్తుంది. కోడిని తీసుకుని పట్టుకుపోతుంది. మరుసటి రోజు గోపాలరావు ఇలా అంటాడు. రాము, మనం ఈ రోజు నుంచి మన పొలాన్ని మంచిగా చేసుకోవాలి. మనం పొలంకి వెళ్దాం అని చెప్తాడు. వాళ్ళిద్దరూ పొలం పనికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళటం చూసిన నక్క కోడిని తీసుకుని పట్టుకుపోతుంది. కోడిని తినటం వల్ల మంచి దిట్టంగా తయారవుతుంది. ఒకరోజు నక్క నీటి కోసం ఒక నది వద్దకు వెళ్తుంది. దానిని చూసిన సింహం దాని వెనకాలే వెళ్తుంది. ఆహా, ఎంత లావుగా ఉంది, తింటే ఇలాంటి మాంసమే తినాలి అని అనుకుంటూ దాని వెనకాలే వెళ్తూ ఉంటుంది. నక్క దాని యొక్క ప్రతిబింబం చూస్తుంది. చాలా భయపడిపోతుంది. అయ్యో వనరాజా, మీరు నన్ను తినవద్దు, మీరు నన్ను దయచేసి తినవద్దు అని అడుగుతుంది. నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇంత బలిష్టంగా ఉన్నావు, నిన్ను తినకుండా నేను అలా వదులుతాను? లేదు లేదు వనరాజా, మీరు అలా తినవద్దు. నేను ఈ విధంగా ఎందుకు తయారవ్వాను అంటే, ఈ గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతనికి చాలా మేకలు, కోడులు ఉన్నాయి. వాటిని తినే నేను ఇంత బలిష్టంగా తయారవ్వాను. మీరు నా మీద నమ్మకం ఉంచండి, మీకు కూడా అలాంటి ఆహారాన్ని అందిస్తాను. ఓహో అవునా, అయితే పద. ఇప్పుడు కాదు వనరాజా, మనం రాత్రి వేళలోనే వెళ్ళాలి. ఓహో సరే, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఒకవేళ నాకు మేక మాంసం దొరకలేదా, ఖచ్చితంగా నేను తినేస్తాను. మూర్తి మట్టితో వస్తువులను తయారు చేస్తూ ఉంటాడు. అందుకు గోపాల్ మూర్తి వద్దకు వెళ్తాడు. ఏం గోపాల్, ఇలా వచ్చావు? నాకు మట్టితో చేసిన మేకలు కావాలి. ఏంటి, నీ దగ్గరే చాలా మేకలు ఉంటాయి కదా? అవును, నా మేకలన్నింటినీ నక్క తినేస్తూ ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కాక ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. రాత్రి సమయంలో సింహం, నక్క ఈ రెండు వస్తాయి. నక్క ఇలా అంటుంది. అరే, నిన్నున్నాయో మేకలు, సింహానికి ఒకటిచ్చి నేను రెండు తినేస్తాను అని అనుకుంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అక్కడికి వెళ్తుంది. నక్క దాన్ని చాలా గట్టిగా పట్టుకుంటుంది. దాని పళ్ళన్నీ ఊడిపోతాయి. దాని నోటి నుంచి రక్తం వస్తుంది. అరే ఇదేంటి, ఇది మట్టితో చేసింది. మరో దాన్ని కూడా పట్టుకుంటుంది. ఈ విధంగా మూడు పట్టుకునేటప్పటికి దాని పళ్ళు మొత్తం ఊడిపోతాయి. నక్క అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఆ రక్తాన్ని చూసి, ఇదేంటి, వాటన్నింటినీ తినేసి
నువ్వు ఇక్కడికి వచ్చావా? లేదు లేదు వనరాజా, వాళ్ళు నన్ను మోసం చేశారు. అక్కడ మట్టితో చేసినవి పెట్టారు. వాటిని కొరకడం వల్ల నా దంతాలన్నీ ఊడిపోయాయి. ఆ, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని దాన్ని గట్టిగా పట్టుకుంటే తినేస్తుంది.